చైనాకు సంబంధించిన 2 వార్తలున్నాయి సార్. రెండిటిని మనం మాట్లాడదాం. ఒకటి ఏంటంటే మయన్మార్‌కి బార్డర్‌లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది చైనాకు సంబంధించిన చైనా పౌరులు వెళ్ళిపోవాలని జెప్పేసి చైనా ఆల్రెడీ అధికారికంగా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. అండ్ ఇంకొక వైపు చైనానేమో ఇప్పుడు భారతదేశాన్ని అక్యూజ్ చేస్తోంది. బలూచిస్తాన్‌కి సంబంధించిన వాళ్ళ విషయంలో వాళ్ళ బలూచ్ సెపరేటిస్ట్‌లకి భారత్ సహకారం అందిస్తోంది అనే ఆరోపణని చైనా ఇప్పుడు మొదలుపెట్టింది. ఈ 2 పరిణామాల్ని మీరు విశ్లేషించండి. బుంగుల్జాయ్ సర్ఫరాజ్ అహ్మద్ అని చెప్పేసి ఒక బలూచి ఫ్రీడమ్ ఫైటర్ అందాము, లేదా ఒక బిఎన్ఏ బలూచ్ నేషనల్ ఆర్మీ అన్నటువంటి ఒక సంస్థకు చెందినటువంటి వ్యక్తిని వాళ్ళు అరెస్ట్ చేశారు పాకిస్తానీ అథారిటీస్. అతను ఇంట్రోగేట్ చేసి అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే, మాకు భారతదేశం ఫండింగ్ ఇస్తోంది అని చెప్పాడు. దాంతో దీన్ని ఆధారంగా తీసుకుని బీజింగ్ మన చైనా ఏం చెప్పిందంటే, ప్రతి టెర్రరిజంకి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలి, దీన్ని టెర్రరిజంలో మళ్ళీ మంచి చెడు అని చూడకూడదు అని చెప్పి వాళ్ళు పెద్ద లెక్చర్ ఇచ్చింది. అది అంటే భారతదేశం ఒక విధమైన టెర్రరిజాన్ని మనం ప్రోత్సహిస్తున్నాము అని. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా బలూచిస్తాన్ పోరాటం చేస్తుంది కాబట్టి. గవాదర్ కావచ్చు, లేదా వాళ్ళ సిపిఈసి కావచ్చు, లేదా చైనా ప్రాజెక్ట్స్ ఏమున్నాయో దానికి వ్యతిరేకంగా వాళ్ళు బలూచీలు పోరాటం చేస్తున్నారు. నిజంగా చెప్తే భారతదేశం నుంచి వాళ్ళకి ఎటువంటి సమాధానం రావట్లేదు. అది వచ్చే ఉంటే కనుక బ్రహ్మదా భుక్తి ఈరోజు భారతదేశంకి రావాలి అని వీసా అప్లికేషన్ పెడితే ఆయనకి ఇంతవరకు వీసా ఇవ్వలేదు మనం. సరే, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఎగ్జైల్ నైలా కాద్రి బలూచ్ ఆవిడ ఢిల్లీకి వచ్చి వెళ్ళింది, కానీ ఏ మంత్రి కలవలేదు, ఏ ఎంపీగా ఆవిడని కలవలేదు. ఆవిడ వచ్చేదో స్వచ్ఛంద సంస్థలను ఎవరు కొంతమందిని కలిసి 2-3 టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్ళిపోయింది, కానీ ఆవిడ ఎవరు పట్టించుకోలేదు. సో బలూచీలకు నిజంగా సహాయం చేస్తున్నట్టు మనకైతే తెలియట్లేదు. అందుకనే బలూచీలు ఏం చేశారంటే టీటీపీతో ఒప్పందాలు చేసుకున్నారు. వాళ్ళు తహరీకే తాలిబాన్ పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుని ఆయుధాలు తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర చైనీస్ వెపన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గర చైనీస్ అమెరికన్ 2 వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో భారతదేశాన్ని సపోర్ట్ చేయట్లేదు. కానీ అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఈ పెద్ద నెరేటివ్ బిల్డ్ చేయబోతున్నారు. దీంట్లో పెద్ద ప్రమాదం నాకేం కనిపిస్తోందంటే, ఇటువంటివన్నీ 4-5 అంశాలు వీళ్ళు లేవనెత్తి, అంటే ఆఫ్కోర్స్ వాళ్ళ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్పమంటే చెప్తాడు కాబట్టి అది చెప్పారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు జాదవ్ ఏం చెప్పారు పాపం, అతను కుల్భూషణ్ జాదవ్, నేనే టెర్రరిజం చేశాను, ఇక్కడ బాంబులు పెట్టాను, నాకు రా ఏజెంట్స్ రా నన్ను పంపించింది అని చెప్పాడు. అక్కడ కొడితే ఎవరైనా ఏమైనా చెప్తారు. సో కాబట్టి అతను ఇచ్చిన స్టేట్మెంట్కి పెద్ద విలువ లేదు. ఒక్కడే ఒక వ్యక్తి ఇచ్చాడు, కానీ ఇంకెక్కడ కూడా ఆధారాలు లేవు. మరి దీని ఆధారంగా నిజ్జర్ హత్య ఆధారంగా, పన్నూన్కి వ్యతిరేకంగా జరిగినటువంటి మర్డర్ అటెంప్ట్ ఆధారంగా ఇటువంటి ఒక 5-6 అంశాలు తీసుకొని రేపటి రోజు చైనా మనల్ని ఫటఫ్లో గ్రే లిస్ట్ పెట్టమని డిమాండ్ చేయబోతున్నారు వాళ్ళు. అంతేకాదు సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ తీసుకురాబోతున్నారు. ఏమని, భారతదేశం మీద కొన్ని ఆంక్షలు విధించాలి అని చెప్పి, వాళ్ళని స్ట్రిక్ట్గా ఉండమని చెప్పి, వాళ్ళని వీటికి వ్యతిరేకంగా ఉండమని చెప్పి రెజల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. దాంట్లో ఇప్పుడు అమెరికా కూడా సమర్థించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అమెరికా కూడా మనకు వ్యతిరేకంగా ఖలిస్తానీ మోకల్ని పంపుతున్నారు కదా. కాబట్టి ఈ 2 అంశాలు కూడాను చాలా డేంజరస్ పరిణామాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఎవరు దీన్ని ఎలా మాట్లాడతారో, మరి యుఎస్ఏ వాళ్ళ రోల్ ఎలా ఉంటుందో, యూకే ఏం చేస్తుందో, ఇవన్నీ గమనించి చూడాలి. కానీ ఇది ఒక విధమైనటువంటి ప్రిపరేషన్ అనమాట. గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు మనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తులు చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్. తర్వాత వాళ్ళ మయన్మార్కి సంబంధించి మయన్మార్ బార్డర్ షాన్ అని చెప్పేసి ఉంది, చైనా బార్డర్లో ఉంది. అక్కడ 3 అంటే స్వచ్ఛందంగా యుద్ధం చేస్తున్నటువంటి 3 మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి మియన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు గత కొన్ని 2-3 నెలలుగా వాళ్ళు యుద్ధం చేసి చాలా విజయాలు సాధించారు. రమారమి 150 వీళ్ళ క్యాంపులు, వీళ్ళ అవుట్ పోస్టులు, వీళ్ళని కబ్జా చేసుకున్నారు వాళ్ళు. షాన్ ప్రాంతం నుంచి చైనాతోటి వాళ్ళకి ట్రేడ్ జరుగుతుంది. మియన్మార్కి సిగ్నిఫికెంట్ ట్రేడ్ చైనాతోటే ఉంటుంది. ఆ చైనాతో ఉన్నటువంటి ట్రేడ్ బార్డర్స్ అన్నీ వీళ్ళు కబ్జా చేసుకున్నారు. చైనా ఇన్వాల్వ్మెంట్ తోటి అక్కడ ఈ యుద్ధం ఏదైతే ఉందో దాని యుద్ధ విరామానికి ఒప్పించారు. ఇద్దరిని కూర్చోమని ఒప్పించారు. ఒప్పించిన 24 గంటల్లో ఆ ఊర్లని కబ్జా చేసుకున్నారు వాళ్ళు. మయన్మార్ ఆర్మీ చేతుల్లో జారిపోయాయి. ఇప్పుడు చైనా ఏం స్టేట్మెంట్ ఇస్తోందంటే, ఆ ప్రాంతంలో సరిహద్దు ప్రాంతంలో ఉన్న చైనీస్ అందరూ మీరు వచ్చేయండి, చైనాకు వచ్చేయండి, అక్కడ ఉండకండి, మీకు చాలా ప్రమాదం ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. అంటే బహుశా ఇంకా ఇది ఎస్కలేట్ అయ్యి మయన్మార్ ప్రభుత్వం కూడా అక్కడ బొంబార్డ్మెంట్ చేయడం ఇటువంటి జరిగితే కనుక వాళ్ళు చైనీస్ సిటిజన్స్ కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉంది అని వాళ్ళు ముందస్తుగా గమనించినట్టున్నారు.
అలాగే అక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్, ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ వచ్చి టాంగ్ నేషనల్ ఆర్మీ అని ఒకటి ఉంది. అది హాన్ చైనీస్తో ఉన్నది. చైనీస్ కాదు, బట్ హాన్ ఏమంటారంటే జాతికి చెందినటువంటి వాళ్ళు. మనకి ఎలాగైతే కుక్కీస్ మణిపూర్లో ఉన్నారు, మియన్మార్లో ఉన్నారు, తమిళ్స్ ఎలాగైతే మనకు తమిళనాడులో ఉన్నారు, మనకు శ్రీలంకలో ఉన్నారు, ఎలాగైతే మన పంజాబీలు పాకిస్తాన్లో ఉన్నారు, భారతదేశం అలా స్ప్లిట్ అయినటువంటి ఒక కమ్యూనిటీ. హాన్ జాతికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అయినా కానీ వాళ్ళు కూడా మియన్మార్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కాబట్టి చైనా కంట్రోల్లో వాళ్ళు కూడా లేరు. ఓకే, ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి క్రమేపీ క్షీణిస్తోంది. చూద్దాం మరి అది ఎన్ని రోజులు ఆ ప్రభుత్వం తట్టుకోగలదో. మరి దానికి చైనా లాంటి వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని చంపి అక్కడ బొంబార్డ్మెంట్ చేసి ఏమైనా చేస్తారా, ఇంటర్వ్యూని ఏమైనా వాళ్ళకి సమర్థనగా ఏమైనా వస్తారా? సో వీళ్ళని వెళ్ళిపోమన్నారంటే మరి అది కూడా అవకాశం ఉంది. చైనా రేపు రోజు బయటకు పంపించేసిన తర్వాత కరెక్ట్ మనం అటాక్ చేద్దామని అనుకునే ఆలోచన ఉండొచ్చు వాళ్ళకి. కరెక్ట్. కాబట్టి ఇది మరి ఎటు దారి తీస్తుందో వేచి చూద్దాం. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.